తప్పనిసరిగా అండి కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారినటువంటిది భావిస్తూ ఉన్నాం. దీని మీద సిబిఐ విచారణ జరపమని మేము అడుగుతూ ఉన్నాం. అందుకోసం ఇది లులు మాల్ కాదు, చంద్రబాబు నాయుడు గారి యొక్క గోల్మాల్ ప్రాజెక్ట్ అనేటువంటి చెప్తూ ఉన్నాం. దాదాపు 3,000 కోట్ల రూపాయలు భూమి విలువ సముద్ర తీర ప్రాంతంలో ఉంది. ప్రతిరోజు లక్షల మంది ప్రజానీకం ఇక్కడికి వచ్చి స్వేద తీర్చుకొని ఆహ్లాదం పొంది, వినోదం పొంది, విజ్ఞానం పొంది వెళ్ళిపోతూ ఉంటారు. ఒక విశాఖపట్నమే కాదు, రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రాంతాన ఉండేటటువంటి ప్రజలందరూ వస్తారు, పిల్లలు కూడా వస్తూ ఉంటారు. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆర్కే బీచ్ ప్రాంతాన్ని, అరుదైనటువంటి ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు డంపింగ్ యార్డ్ లాగా అంటాడేంటండి? ఒక బట్టల దుకాణాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతానంటానంటండి. విశాఖపట్నంలో ఎన్ని బట్టల దుకాణాలు లేవండి? అవన్నీ కూడా ఏగల దోలకు ఇది వచ్చేసాయి, పూర్తిగా మూతపడిపోతాయి. అంతేకాదు, ఇటువంటి విలువైనటువంటి అరుదైనటువంటి ప్రాంతము ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి పర్యాటకులకి, పిల్లలకి, ప్రజానీకానికి అందరికి కూడా ఒక విజ్ఞానవంతమైనటువంటి ప్రాంతంగా అభివృద్ధి చేయాలి. స్పేస్ పార్క్గా అభివృద్ధి చేయమంటున్నాం, మేము అడుగుతూ ఉన్నాం. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు అద్భుతమైనటువంటి ఆధునిక టెక్నాలజీ పిల్లలకి విజ్ఞానాన్ని అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అటువంటి మల్టీ ఇంటిగ్రేటెడ్ అయినటువంటి ఒక సైన్స్ పార్కును అభివృద్ధి చేస్తే ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ఉండేటటువంటి పర్యాటకులందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఈ ప్రాంతంలో ప్రజానీకం పిల్లలు ప్రతిరోజు కూడా లక్షల మంది వచ్చి ఆ విధంగా విజ్ఞానాన్ని, వినోదాన్ని పొందుతారు.